సో ఆయన మరణాన్ని ప్రచురించిన వారమైతేనే ఆయన బలలో మనము చేయి వేయాలి అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఎంతసేపటికి మనము మన ఫ్యామిలీస్, మన రెస్పాన్సిబిలిటీస్, మన జాబ్స్, ఇదే కాకుండా ఇతరులకు అట్లీస్ట్ రోజుకి ఒక్కరికైనా సందర్భం దొరికినప్పుడు మనం దేవుని సువార్తలు మనం ప్రకటించాలి. సో ప్రకటించాలంటే మనం ఏదో బైబిల్ బ్యాగ్స్ వేసుకొని బైబిల్స్ పట్టుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. చాలా సింపుల్గా మనం దేవుని సువార్తను ప్రకటించవచ్చు. సో మన జీవితాలను దేవుడు ఏ విధంగా మార్చాడు అన్నటువంటి ఒక చిన్న సాక్ష్యం చెప్తే చాలు. సో దేవుడు వాళ్ళలో ఒకవేళ కార్యం చేస్తే వాళ్ళు కూడా మారు పొందవచ్చు. సో ఆ విధంగా మనం ప్రచురించకుండా ఉన్నట్లయితే మనం దేవునికి ఎంతో లెక్క బద్దులమై ఉన్నాము. సో ఆయన నామాన్ని ప్రచురించారు. మోషే అంటా ఉన్నాడు కదా, యెహోవా నామమును ప్రకటించారు. ఐ విల్ ప్రొక్లైమ్ ద నేమ్ ఆఫ్ ద గాడ్. ఆయన నామాన్ని నేను ప్రకటిస్తాను. ఎవరు దేవుడు? ఆయన లక్షణాలు ఏంటి? ఈజ్ ఎటర్నల్ గాడ్. ఆయన నిత్యమైనటువంటి దేవుడు. ఆయన సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన సర్వవ్యాపి అయినటువంటి దేవుడు. ఇంకేమున్నాము దేవుని? ఆయన అతి పరిశుద్ధుడు. సో ఈ యొక్క ప్రపంచంలో పరిశుద్ధుడు అని పిలువబడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే అని మనము గుర్తెరగాలి. సో ఈ పరిశుద్ధ దేవుడిని మనము ప్రకటించేటువంటి వరంగా ఉండాలి. సో మోషే జీవితంలో నుంచి మనం ఆ యొక్క పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. సో మళ్ళీ ఏమంటా ఉన్నాడు? మన దేవుని మహాత్యమును కొనియాడి. మొదటిగా ఏమంటా ఉన్నాడు? ఆయన నామాన్ని నేను ప్రకటిస్తాను. రెండవదిగా దేవుని మహాత్యమును కొనియాడి. మహాత్యం అంటే ఆయన గొప్పతనం. సో ఇంగ్లీష్లో సాంగ్ ఉంటుంది, అస్క్రైబ్ గ్రేట్నెస్ టు గాడ్. సో ఆ పాట చాలా బాగుంటుంది. సో ఈ వాక్యంలో నుంచే ఆ పాట రాయబడింది. సో ఆయన గొప్పతనాన్ని మనం ఏం చేయాలి? కొనియాడు. సో ఆదివారం దినం మనం ఇక్కడ సంఘంగా కూడుకున్నటువంటి మనము ఆయన నామాన్ని మనము కొనియాడేటువంటి వాడంగా ఉండాలి అనేసి దేవుడు మనల్ని గుర్తు చేస్తా ఉన్నాడు. ఏంటి ఆయన గొప్పతనం ఏంటి అని మనల్ని మనం పరిశీలించుకుంటే వ్యక్తిగతంగా మనం ఏం చెప్పొచ్చండి? ఏదో పైపైన మాటలు చెప్తే దేవుడు మరి మహిమపరచబడతాడా? ఆయన గొప్పతనాన్ని మన జీవితంలో నిజంగా అనుభవించి ఆయన గొప్పతనాన్ని కొనియాడబడినప్పుడు మాత్రమే దేవుడు మన ఆరాధనని అంగీకరించేటువంటి వాడు. సో ఏంటి ఆ గొప్పతనం అని మనల్ని మనం పరిశీలించుకుంటే, సో మన జీవితాల్లో ఇఫ్ యూఆర్ రియల్లీ ఎక్స్పీరియన్సింగ్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ గాడ్, మన జీవితాల్లో ఆయన గొప్పతనాన్ని అనుదినం మనం మరి ఎరుగుతున్నామా? ఒకవేళ ఎరిగితే ఆ గొప్పతనం గురించి మనం ఈ యొక్క ఉదయకాలం దేవుని ఆరాధించేటువంటి మధురమై ఉన్నాం. సో ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన మారని దేవుడు. యెహోవాను నేను మార్పు చెందని వాడు. ఏ గాడ్ కానీ ఏ గాడెస్ కానీ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇప్పుడు. యెహోవాను నేను మార్పు చెందని వాడు, అన్చేంజబుల్ గాడ్. ఆయన గత కాలంలో గత సంవత్సరాల్లో ఏ విధంగా ఉన్నాడో టిల్ టుడే ఈ రోజు వరకు కూడా మన దేవుడు మార్పు చెందినటువంటి దేవుడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆశీర్వైనటువంటి మన దేవుడు మార్పు చెందినటువంటి గొప్ప దేవుడు అని మనము గుర్తెరిగి దేవుడిని ఆరాధించాలి. సో ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. సో సంవత్సరాలను బట్టి కాలాలను బట్టి మన దేవుడు మార్పు చెందేటువంటి దేవుడు కాదు. ఆయన మహాత్యం గల దేవుడు, ఆయన గొప్ప దేవుడు. సో ఆయనలో ఏ మాత్రం కూడా 1% కూడా చేంజ్ని మనం చూడము. సో ఆయన స్టాండర్డ్స్ మారవు, మన దేవుని ప్రమాణాలు మారవు, మన దేవుని కట్టడాలు మారవు, మన దేవుని శాసనాలు, మన దేవుని పద్ధతులు మారవు. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ గ్రేట్ గాడ్. మార్పు చెందినటువంటి గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడిని మనము ఈ యొక్క ఉదయకాల సమయం నందు మనము కొనియాడేటువంటి వారంగా ఉన్నాడు. సో
ఆయన మనకు మనం ఆయన గొప్పతనాన్ని ఒక మాటలో అర్థం చేసుకుంటే అసలు ఏమాత్రం అర్హత లేనటువంటి మనల్ని ఈరోజు ఈ సంఘంలో చేర్చి ఉన్నాడు. సో ఆ ఒక్క లక్షణం చాలు. ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ గొప్ప రక్షణ బట్టి మనము దేవుని ఎంతో కొనియాడబద్దులమై ఉందాం. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుంటే మన నైబర్స్, మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్ని ఒకసారి వారి గురించి ఆలోచన చేస్తే వారి జీవితాలకు మన జీవితాలకు ఉన్నటువంటి తేడా మనం గమనిస్తే మనం ఆ గొప్ప దేవుడిని ఈరోజు మనము ఎరిగి ఉన్నాం. ఆ గొప్ప దేవుడి యొక్క సంతతిలో ఉన్నాం. ఆయన రక్షణలో మనం ఉన్నాం. ఆయన యొక్క నిత్య జీవం అనేటువంటి ఆయన నిరీక్షణలో మనము ఉన్నాం. సో ఈ గొప్పతనాన్ని బట్టి మనము దేవుణ్ణి కొనియాడేటువంటి వారంగా మనము ఉండాలి. సో ఇంకేం చేశాడంటే దేవుడు ఆయన ఏ విధంగా మనం కొనియాడాలి? ఇంకా సో దేవుణ్ణి కొనియాడాలంటే చాలా విషయాలను బట్టి మనం కొనియాడవచ్చు. తనకున్నటువంటి ఏకైక కుమారుడు, సో ద వన్ అండ్ ఓన్లీ సన్, సో త్రిత్వంలో ఉన్నటువంటి తన ఏకైక జనితైక కుమారుడిని దేవుడు మన కొరకు ఈ భూమి మీదకి పంపించాడు. సో మనకు రావాల్సినటువంటి ఆ అవమానం, మనకు రావాల్సినటువంటి ఆ శిక్ష, మనకు రావాల్సినటువంటి ఆ యొక్క పనిష్మెంట్ అంతా కూడా ఒక వ్యక్తి మీద మోపిన మూలంగా ఈరోజు మనము ఆయన సన్నిధిలో, ఆయన సంఘంలో మనము చేర్చబడి ఉన్నాము. సో ఈ గొప్పతనాన్ని బట్టి మనము దేవుణ్ణి ఆరాధింప బద్దులమై ఉన్నాం. ఆయన మనకిచ్చినటువంటి రక్షణను బట్టి, మనకిచ్చినటువంటి నిత్య జీవం అనేటువంటి నిరీక్షణను బట్టి. సో మనం దేవుణ్ణి మనం అడగలేదు, దేవుడే మనల్ని వెతికి మనల్ని రక్షించుకున్నాడు. మనం చూస్తాం కదా, ఆయన మనం ప్రేమించలేదు, కానీ ఆయనే మొదటగా మనల్ని ప్రేమించి మనల్ని రక్షించాడు అన్నటువంటి వాక్యాన్ని మనం చూడవచ్చు. సో మన దేవుని మహాత్యంలో కొనియాడుడి అని ఎవరంటాం కదా? మోషే. ఈ యొక్క మోషే యొక్క ఆరాధన. సో అదే ఆరాధనను, అవే గుణగణాలను, అవే లక్షణాలను మనం దేవుని వాక్యంలో నుంచి మనం ఈరోజు ఆరాధించేటువంటి వారంగా ఉన్నాం. సో మొదటిగా మనం చూస్తే ఆయన నామాన్ని నేను ప్రకటిస్తాను అని అంటా ఉన్నాడు. రెండవదిగా మన దేవుని మహాత్యమును కొనియాడుడి అని ఇక్కడ మోషే చెప్తా ఉన్నాడు. సో అది దేవుణ్ణి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం కొనియాడేటువంటి వారంగా ఉండాలి. మనము ఆయనని ఆరాధించేటువంటి వారంగా మనము ఉండాలి. సో 4వ వచనం మనం చూస్తే ఆయన మనకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. ఆశ్రయ దుర్గం అంటే ఏంటంటే, సో మనం చాలాసార్లు వింటా ఉంటాం, వాటి యొక్క అర్థాలు మనకు గ్రహించకుండానే దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటాం. ఆశ్రయ దుర్గం, షెల్టర్, వెరీ గుడ్. సో మనకు షెల్టర్ గా ఉన్నటువంటి దేవుడు ద రాక్ అని బైబిల్లో రాయబడి ఉంది. సో ఆశ్రయ దుర్గం అని అంటే, సో దాంట్లో నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ఎవరైనా చదువుతారా? నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన మనకు ఆశ్రయ దుర్గం, తమ్యందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును. సో ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. శ్రమదీనంగా మనకు ఎంత ఉన్నాడు, మనం ఆశ్రయ దుర్గంగా మనకు ఉంటా ఉన్నాడు. మన ట్రబుల్స్ లో, మన ప్రాబ్లమ్స్ లో, మన ఫ్యామిలీ ఇష్యూస్ లో, మనం అనుదినం మనము అనుభవిస్తున్నటువంటి ప్రతి ప్రాబ్లం లో, మనం వెళ్ళేటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ లో దేవుడు మనకు ఆశ్రయ దుర్గంగా ఉంటా ఉన్నాడు. సో మోషే అంటున్నటువంటి ఆ మాట, మోషకి ఆశ్రయ దుర్గంగా ఉన్నటువంటి ఆ దేవుడు ఈ ఉదయకాలం మందు మనకు కూడా ఆశ్రయ దుర్గంగా ఉంటా ఉన్నాడు. సో ఆయన ఆశ్రయ దుర్గం అని అంటే మనకు బైబిల్లో ఇది దేవుడు మోషకి సెలవిచ్చినటువంటి ఒక మొజాయిక్ లాలో ఒక విషయం ఏంటంటే, మీరు ఆశ్రయపురాలను కట్టమని దేవుడు మోషకి చెప్తాడు. సో ఈ విషయం ఎంతమంది తెలుసు నాకు తెలియదు. ఆశ్రయపురాలు, సో దేర్ ఆర్ 6 ఆశ్రయపురాలు బైబిల్లో ఉన్నట్లు మనము చూడొచ్చు. సో ఈ యొక్క ఆశ్రయపురాలు ఎందుకు కట్టమని దేవుడు చెప్పాడు అని అంటే,
ఇజ్రాయెల్ ప్రజలు పొరపాటున ఏదైనా కారణం చేత ఎవరైనా మర్డర్ చేస్తే అనుకోకుండా యాక్సిడెంటల్ కొట్లాడుతుంటారు. కొట్లాడినప్పుడు పొరపాటున అవతల వ్యక్తి చనిపోతే ఇతను కూడా మరణానికి పాత్రుడైతాడు. సో ఆ క్రమంలో ఇతను మరణం నుంచి తప్పించబడాలి అని అంటే ఇతను వెంటనే ఎక్కడికి వెళ్ళాలని అంటే ఆ యొక్క ఆశ్రయపురంలోకి పారిపోవాలి. ఆ ఆశ్రయపురంలోకి అక్కడికి వెళ్ళి తను షెల్టర్ తీసుకుంటాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరేమన్నారు. సో అతను అంటే అంటిల్ అతను జడ్జిమెంట్ ముందుకు వచ్చేంత వరకు అతనికి షెల్టర్ ఎక్కడనంటే అది ఆశ్రయపురం. సో అక్కడ 6 ఆశ్రయపురాలు మనము చూడొచ్చు. అది మనకు నఫ్తాలి, కదేశు, షెకెము, హెబ్రోను, రామోత్ గిలాదు, ఇవన్నీ కూడా 6 ఆశ్రయపురాలను మనము చూడొచ్చు. ఈ యొక్క 6 cities లో ఈ యొక్క ద సిటీస్ ఆఫ్ రిఫ్యూజ్ ని మనము చూడొచ్చు. సో అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ అనేది ఉండదు కొద్ది కాలం వరకు. సో కొద్ది కాలం తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళని జడ్జ్మెంట్ లోకి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత ఒకవేళ ట్రయల్ కనుక ప్రూవ్ అయితే నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలన్నది మళ్ళీ దానికి సపరేట్ లా అనేది దేవుని వాక్యం అనేది ఉంది. సో ఈ దినం మనకు కూడా దేవుడు మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నటువంటి దేవుడు. మనం అనుకోవచ్చు మనం ఎవరిని మర్డర్ చేయలేదు కదా అనేసి. అనుదినం మనం మర్డర్ చేసేటువంటి వారంగా ఉంటా ఉన్నాం. ఫిజికల్గా వెళ్ళి మనం చంపాల్సిన అవసరం లేదు. సో వ్యర్థుడా అని దూషిస్తే దేవుని స్టాండర్డ్స్ ప్రకారం వ్యర్థుడా అని దూషిస్తే వాళ్ళు నరహంతకులని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. సో ఓల్డ్ టెస్టిమెంట్ లో వెళ్ళి చంపితే అక్కడ అది మర్డర్ అయినట్టు. యేసుక్రీస్తు స్టాండర్డ్ వచ్చే వరకు ఒక స్త్రీని వ్యభిచార చూపుతో చూస్తే వ్యభిచారం, అది మొహం చూపుతో చూస్తే వ్యభిచారం. వ్యర్థుడా అని తిడితే అది మర్డర్. సో స్టాండర్డ్స్ అనేది ఎక్కడ కూడా మారలేదు. అదేవిధంగా దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. సో అనేక సార్లు మనము అంటే ఈ విధంగా మరి మర్డర్ చేసినటువంటి వారంగా నరహంతకులుగా మనము ఉన్నాం. సో అటువంటి మనకు దేవుడు మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. సో మన దగ్గర ఇక్కడ ఒక పాట పాడుతున్నారు. ఆనాటి యూదులే నిన్ను చంపారు. యూదులు కాదండి చంపింది, నాట్ జ్యూస్. యూదులు కాదు చంపింది, మనం. మన ప్రభుని సిలువ వేసింది, మన ప్రభుని మరణానికి అప్పగించింది మనం చేసినటువంటి మన పాపాలు, మన అతిక్రమాలు. సో ఆ పాపాలను బట్టి, ఆ అతిక్రమాలను బట్టి మన ప్రభు ఆ యొక్క శిలువ మరణాన్ని పొందాడు. సో కాబట్టి మనము రక్షింపబడ్డాం. అదే దేవుడు ఎవరైతే మనల్ని విమోచించాడో, ఏ దేవుడి రక్తం చేత మనం కొనబడ్డామో, ఆ దేవుడు మనకు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. సో మన దేవుని ఏమైనా ఆరాధించాలి, మనము నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు దేవా అని మనం ఈ యొక్క ఉదయకాలం ముందు ఆరాధించేటువంటి వారంగా మనము ఉన్నాం. సో ఎవరు మన ఆశ్రయదుర్గం అంటే యేసుక్రీస్తు ప్రభు. సో ఈరోజు మనకేం పనిష్మెంట్ లేదు. యేసుక్రీస్తు దాంతో ఉన్న వారికి ఏ శిక్ష విధి ఉందండి. సరే మనము దేవుళ్ళకి వచ్చిన తర్వాత మనకి ఎటువంటి శిక్ష అనేది లేదు. సో ఆయన ఉన్నవారు నూతన సృష్టిగా ఉంటా ఉన్నారు. సో ఇంత గొప్ప దేవుడు మనకు ఆశ్రయదుర్గంగా ఉంటూ ప్రతిరోజు మన యొక్క సమస్యల్లో, మన యొక్క ఇరుకుల్లో, మన యొక్క పాపాల్లో మనం పడిపోయినప్పుడు దేవుడు మనకు ఒక షెల్టర్గా, ఒక ఆశ్రయదుర్గంగా ఉంటా ఉన్నాడు. సామెతల గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది. సో ఆయన నీతిమంతులు అందులోనికి పరిగెత్తి యెహోవా నామం బలమైనటువంటి దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. సో మనమందరం కూడా నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఒకప్పుడు నీతిమంతులం కాము, ఒకప్పుడు మనము నీతిమంతులం కాము. సో ఏ విధంగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని అంటే ఆయన రక్తం చేత మనము కడగబడి, ఆయన రక్తం చేత మనము విమోచింపబడి, మనం ఆయన ఉంచినటువంటి విశ్వాసం మూలంగా మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం. We are justified not by our acts, because of his holiness, because of his blood. ఆయన రక్తం చేత, ఆయన పవిత్రత చేత మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం. కాబట్టి మనము ఆ బలమైనటువంటి దుర్గంలోనికి వెళ్ళి సురక్షితంగా ఉండేటువంటి వారంగా ఉన్నాము. ఈ యొక్క గొప్ప లక్షణాన్ని బట్టి మనము దేవుణ్ణి మనం ఈ యొక్క ఉదయకాల సమయం ముందు ఆరాధిద్దాం. సమయం తక్కువగా ఉంది. సో 4వ వచనం చూస్తే, సో మొదటిగా మనము ఆయన నామాన్ని ప్రకటించాలి, రెండవదిగా ఆయన మహాత్యమును కొనియాడాలి, మూడవదిగా ఆయన మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నటువంటి దేవుడు, ఆయన కార్యము సంపూర్ణం.
సో మన దేవుడు హాఫ్ ఆఫ్ చేసేటువంటి దేవుడు కాదు. ఆయన ఏ కార్యం చేసినా కూడా అది సంపూర్ణంగా ఉంటుంది. సో ఆ సంపూర్ణతను కలుగజేసినటువంటి ఆ గొప్ప దేవుడిని మనము ఆరాధింప బతులమై ఉన్నాము. సో ఆయన కార్యము సంపూర్ణం. సో మన జీవితంలో మన రక్షణ కార్యం సంపూర్ణం. నిజంగా పాపాల విషయమై పాపక్షమాపణ మారు మనసు పొందిన వారికి రక్షణ అనేది సగం సగం ఉంటుందా, మొత్తం ఉంటుందా? సంపూర్ణంగా ఉంటుంది. సో ఒకసారి దేవుళ్ళకి వచ్చిన తర్వాత దేవుడు మనల్ని తన ఆత్మ చేత ముద్రించాడు, అది సంపూర్ణత. సో అంత గొప్ప దేవుడు. సో సంపూర్ణంగా మన జీవితాల్లో మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ రక్షణను బట్టి, ఆయన సంపూర్ణతను బట్టి మనం దేవుని ఆరాధించాలి. ఆయన చర్యలన్నీ న్యాయం. సో చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం, దేవుడు నాకు చాలా అన్యాయం చేస్తున్నాడు, రైట్? మనకి ఏదైనా కొద్దిగా ప్రాబ్లం, కొద్దిగా డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు కొద్దిగా దేవునికి దూరంగా ఉంటాం, అది మన మానవ నైజం. సో ఆ టైంలో మనకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, దేవుడు నాకు ఏం చేశాడు? సో ఆ టైంలో ప్రతి ఒక విశ్వాసికి వచ్చేటువంటి ఆలోచన. కానీ మన దేవుడు ఎవరు? న్యాయవంతుడు. ఆయన ఖచ్చితంగా న్యాయాన్ని జరిగించి తీరుతాడు. సో ఆయన న్యాయం ఆలస్యం కావచ్చు, అలా అయినంత మాత్రాన దేవుడు తన న్యాయాన్ని ఆపడు. మనకు ఇవ్వాల్సింది మనకు దేవుడు ఇస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా మనకు అన్యాయం చేసేటువంటి దేవుడు కాదు. ఆయన క్రియలన్నీ, ఆయన చర్యలన్నీ న్యాయం. సో our God is a judge and God is the God of justice. సో ఆయన జస్టిస్ అయినటువంటి దేవుడు, జడ్జ్ అయినటువంటి దేవుడు మన జీవితాల్లో. సో దాన్ని బట్టి మనం దేవుని ఆరాధించే వారంగా మనం ఉండాలి. కుంగిపోవాల్సిన అవసరం లేదు. సమస్యలు ప్రతి ఒక్కరికి వస్తాయి, విశ్వాసాలు ఉంటాయి, అవిశ్వాసాలు ఉంటాయి. సో సమస్యలు వచ్చినంత మాత్రాన మనం దేవుని న్యాయాన్ని మనం ప్రశ్నించే వారంగా కాకుండా, దేవుని న్యాయాన్ని అర్థం చేసుకొని ఆ పరిస్థితుల్లో దేవుడిని మనం ఆరాధించేటువంటి వారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకోవచ్చు. సో ఇంకోవచ్చు, ఆయన నిర్దోషి, నమ్ముకొనదగిన దేవుడు. సో మన దేవుడు ఎవరండి? ఆయన నిర్దోషి అయినటువంటి దేవుడు. ఆయన యందు ఏ దోషం లేదు. సో మనము అక్కడ చూడవచ్చు, ఏది మొదటి పేతురు 2:22 వచ్చాం, సమయం లేనంత. సో అక్కడ ఆయన నోట ఏ కపటం లేదు. ఇంకేం చూడొచ్చు అండి అక్కడ? ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన దూషింపబడి కూడా బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను సమర్పించుకున్నాడు, తను తాను అప్పగించుకున్నాడు దేవుడు. సో అటువంటి గొప్ప దేవుడు. ఒక్క మాట కూడా యేసుక్రీస్తు ప్రభు నోట్ల నుంచి మనం చూడం. సిలువ వేయబడినప్పుడు పొరపాటున కూడా వారి మీద కోపడ్డట్టుగా లేదు. సో ఆయన బదులు దూషించలేదు, ఆయన నోట్లో కప్పటం లేదు, ఆయన చూపుల్లో ఎటువంటి తప్పిదం లేదు, ఆయన ఎటువంటి పాపం చేయలేదు. సో ఆయన ఏ విధంగా ఉన్నాడనంటే మనం యెషయా గ్రంథంలో చూడొచ్చు, ఆయన వధకు తేబడిన గొర్రెపిల్ల వలె ఉన్నాడు. సో వధకు తేబడినటువంటి గొర్రెపిల్ల ఆ యొక్క వధించేటువంటి వ్యక్తి ముందర ఏ విధంగా మౌనంగా ఉంటుందో మన ప్రభువు ఆ విధంగా మౌనంగా ఉన్నాడు. ఆయన ఏమాత్రం కూడా నిర్దోషత్వం అనేది లేదు. సో ఆయన నిర్దోషత్వాన్ని బట్టి మనము దేవుణ్ణి ఆరాధించాలి. సో మనల్ని కూడా నిర్దోషులుగా దేవుడు తీర్చాడు. సో మనము ఒకవేళ దేవుళ్ళకు రాకపోయి ఉంటే మనకు భయంకరమైనటువంటి శిక్షకి మనం లోనైనటువంటి వారు, నిత్య నరకానికి వెళ్ళేవారు. కానీ దేవుడు నిర్దోషి అయినటువంటి దేవుడు మనల్ని తన రక్తం చేత నిర్దోషులుగా తీర్చిదిద్దాడు. సో ఆ నిర్దోషత్వాన్ని బట్టి దేవుడిని మనము ఆరాధించేటువంటి వారంగా మనము ఉన్నాము. సో ఆయన నిర్దోషత్వాన్ని బట్టి పిలాతు భార్య కూడా మాట్లాడారు. సో ట్రయల్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తుకి సిలువ వేయాలి అని పిలాతు దగ్గర తీసుకొచ్చినప్పుడు పిలాతు భార్యకి ఒక కళ వస్తుంది. సో ఆ కళలో తను చాలా డిస్టర్బ్ అయిపోతుంది. సో అప్పుడు ఏమంటది, ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళవద్దు. ఒక అన్యురాలు దేవుని గురించి, యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం అది. సో తనకు దేవుని వాక్యం తెలియదు, దేవుడు అంటే తెలియదు, రక్షణ ఇవన్నీ తెలియదు. అయినా కూడా దేవుడు తనని ఒక కళ ద్వారా దర్శించి దేవుని యొక్క నీతిని
పిలాతుకు తన భార్య ద్వారా తెలియజేసినట్టుగా మనము చూడవచ్చు. సో పిలాతు కూడా ఏమంటాడు, ఈయన యందు నాకు ఏ దోషం కానరావడం లేదు, ఈయన యందు ఏ తప్పిదం, మీరు ఇన్ని నిందలు మోపుతా ఉన్నారు కదా, ఇన్ని ఛార్జెస్ ఈయన మీద చెప్తా ఉన్నారు కదా, ఈయన యందు నాకు ఏ దోషం కూడా కానరావడం లేదనేసి అక్కడి నుంచి చేతులు కడుక్కొని వెళ్ళిపోయినట్లుగా మనము చూడవచ్చు. అది మన దేవుని యొక్క నిర్దోషత్వం. సో ఆ నిర్దోషమైనటువంటి ఆ దేవుడిని ఈ దినం మనము దేవుని ఆరాధింపబద్ధులమై మనము ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయం, నమ్ముకొనదగినటువంటి దేవుడు. సో 4వ వచనం మనం చూస్తే ఆయన నిర్దోషి, నమ్ముకొనదగిన దేవుడు. సో మనకు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడని మనము ఆ కీర్తన గ్రంథంలో మనము చూడవచ్చు. సో ఈ నిర్దోషమైనటువంటి ఈ దేవుడిని, నమ్ముకొనదగినటువంటి మన సహాయకుడిని ఈ యొక్క ఉదయకాలం మనము ఆరాధిద్దాం. సో అంత మాత్రమే కాదు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఇందాక మనం చూసాం కదా, ఆయన ఏ విధంగా నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డాడు. సో అంత మాత్రం కాదు, ఆయన యథార్థవంతుడు. మన దేవుని యథార్థత గురించి మాట్లాడుకుంటే గంట తరబడి మనము మాట్లాడుకోవచ్చు. ద గాడ్ ఆఫ్ ఇంటిగ్రిటీ. సో యథార్థవంతుడైనటువంటి ఆ గొప్ప దేవుడిని మనము దేవుని మనం ఆరాధించ బదులమై ఉన్నాం. సో ఆయన తన సన్నిధిలో మనల్ని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలబెట్టడం కొరకు ఆయన పాపము లేనటువంటి ఆయనను దేవుడు ఒక పాపాకారంలో పాపంగా చేసి దేవుడు యొక్క భూమికి పంపించినట్లుగా మనము దేవుని వాక్యంలో చూసాం. మన నిమిత్తమైన పాపంగా మారాడు. సో ఆయనలో ఏమాత్రం కూడా పాపం లేదు. సో మన పాపం, సర్వ మానవాల యొక్క పాపాల నిమిత్తమై ఆయన పాపంగా మారినాడు. మన నీతిపరుడైనటువంటి యథార్థవంతుడైనటువంటి గొప్ప దేవుడు. సో ఈ దేవుడిని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ఆరాధించ బదులమై మనము ఉన్నాము. సో మరొకసారి మనము దేవుని యొక్క లక్షణాలను మనం ఒకసారి రీక్యాప్ చేసుకొని దేవుని మనం ఆరాధిద్దాం. సో నేను మొదటి నుంచి చెప్తూ వచ్చినటువంటిది, ఇది కీర్తన పాడింది ఎవరండి? మోషే. సో మోషేకి తోడుగా ఉన్నటువంటి దేవుడు, మోషేకి అర్థమైనటువంటి ఆ దేవుడు ఈ దినం మనకు దేవుని వాక్యం ద్వారా మనం దేవుని యొక్క లక్షణాలను మనం అర్థం చేసుకోవచ్చు. ఆ దేవుడు ఎటువంటి దేవుడు? ఆ దేవుడి గురించి మోషే ఏం సెలవిస్తా ఉన్నాడు? నేను యెహోవా నామమును ప్రకటించను. సో మనం ఆయన నామాన్ని ప్రకటింప వారమై ఉన్నాము. ఇంకోటి, ఆయన మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నటువంటి దేవుడు. ఆయన కార్యాలు సంపూర్ణమైనవి, ఆయన చర్యలన్నీ న్యాయమైనవి. ఆయన నిర్దోషి అయినటువంటి దేవుడు, ఆయన నమ్ముకొనదగినటువంటి దేవుడు, ఆయన నీతిపరుడు, ఆయన యథార్థపరుడు. సో ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నటువంటి ఈ దేవుడిని మనం యొక్క ఉదయకాల సమయమందు దేవుణ్ణి మనం మన యొక్క హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో మనము ఆరాధిద్దాం. సో ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి దేవుడు మన లోపల ఏం కోరుకుంటా ఉన్నాడంటే, తన కుమారుని సారూప్యంలోనికి దేవుడు మార్చడానికి ప్రతిరోజు కూడా దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ఇన్ని క్యారెక్టర్స్ మనం చూస్తూ వచ్చాం కదా, దేవుని యొక్క గొప్ప గుణాలు. అవే లక్షణాలు మన జీవితంలో ఉండాలని దేవుడు ఎంతో కోరుకుంటా ఉన్నాడు. ఆయన సారూప్యంలోనికి మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు మన లోపల పని చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం యొక్క వాక్య వెలుగులో మనం పరిశీలించుకొని మనం ఏవైతే దేవుని లక్షణాలు విన్నామో వాటిని బట్టి మాత్రమే దేవుణ్ణి మనము ఆరాధిద్దాం. ఇందాక మనం చెప్పాం కదా, మన ఆరాధన ఎట్లా ఏ విధంగా ఉండాలి? కొత్తగా ఉండాలి, నూతనంగా ఉండాలి. ఒక కొత్త కీర్తన, ఒక నూతన కీర్తనని మనము పాడే వాళ్ళగా ఈ యొక్క ఉదయకాలం ఉందాం. సో దయచేసి ఎవరు కూడా పాటలు పాడకండి, సమయాన్ని వినియోగించుకోండి, ఆయన గొప్ప గుణగణాలను అర్థం చేసుకోండి. సో విన్నటువంటి ఆ వాక్య తెలుగులో ఆయన లక్షణాలను బట్టి మనం అందరం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. సో ఆరాధనకి మనము వెళ్దాము.